హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఒలింపీ ట్రేడ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం క్యాండిల్ టైప్స్. క్యాండిల్ ప్యాటర్న్ కాదండి, క్యాండిల్ టైప్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క చార్ట్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఏర్పడుతున్న వాటిని క్యాండిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క క్యాండిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ మరియు ఆ ఒక్కొక్క క్యాండిల్ యొక్క డ్యూరేషన్ ఎంతసేపు మనం సెట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఎక్కువగా మనం ట్రేడింగ్లో ఉపయోగించేది జాపనీస్ క్యాండిల్ స్టిక్స్. దీన్నే ఎక్కువగా ఏ ట్రేడర్ అయినా ఎక్కువగా వీటినే ఉపయోగించడం జరుగుతుంది. మరియు ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ అనేవి ఒక్కొక్కటి ఎంత డ్యూరేషన్లో ఫామ్ కావాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ తీసుకుందాం. అప్పుడు ఒక్కొక్క క్యాండిల్ అనేది 5 సెకండ్స్ డ్యూరేషన్లో మాత్రమే క్రియేట్ చేయబడుతుంది. 5 సెకండ్స్ కాగానే మళ్ళీ ఇంకో క్యాండిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది చాలా క్విక్గా ఉంటుంది 5 సెకండ్స్ అంటే. అలా 5 సెకండ్స్ నుండి 1 మంత్ వరకు కూడా చూసుకోవచ్చు. అంటే 1 మంత్లో ఈ యొక్క క్రికెట్ కాంపోజిట్ ఇండెక్స్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో 1 మంత్లో కూడా 1 మంత్ అంటే దాని యొక్క మొత్తం అనేది చూడొచ్చు ఇందులో. అలా 1 మంత్, 7 డేస్, 1 డే, 4 అవర్స్, 1 అవర్, 30 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్, 1 మినిట్గా 5 సెకండ్స్ టు 1 మంత్ వరకు ఉంటుంది. ఇలా మనం ఈ యొక్క క్యాండిల్ యొక్క డ్యూరేషన్ని సెట్ చేసుకోవచ్చు. మరియు ఇందులో టైప్స్, ఇంకా క్యాండిల్ స్టిక్స్ టైప్స్ అనేది ఎలా ఉంటుందో ఇంకా వేరే వెరైటీ చూద్దాం. ఏరియా చార్ట్. దీన్ని గమనించినట్లయితే మొత్తం ఏరియాగా ఉంటుంది. అంటే చార్ట్ అనేది అంటే నార్మల్గా పైకి వెళ్తుందా లేకపోతే మార్కెట్ కిందకు వస్తుందా అనేది మాత్రమే చెప్పగలం. ఇందులో క్లారిటీగా ఒక మార్కెట్ని అనలైజ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేయం. ఇందులో మార్కెట్ అనేది పైకి వెళ్తుందా లేకపోతే డైరెక్షన్ కిందకు వెళ్తుందా లేకపోతే పైకి వెళ్తుందా అని మాత్రమే చూసుకోగలం. దీన్ని ఎక్కువగా ఉపయోగించరు. మనకు ఎక్కువగా యూజ్ అయ్యేదంటే జాపనీస్ క్యాండిల్ స్టిక్. ఎందుకంటే ఇందులో మాత్రమే ఇంకా వేరు టైప్స్ అనేది ఉంటుంది ఈ క్యాండిల్ స్టిక్లో. ఈ ప్యాటర్న్స్ అనేవి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయాలంటే దానికి బెస్ట్ అనేది జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ మాత్రమే. ఇదే కాకుండా ఇంకా బార్స్ అని, హైకెనాషి అని ఇంకా ఉంటాయండి. ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ని మనం బార్స్ అని పిలవడం జరుగుతుంది. వీటిని కూడా మనం ట్రేడింగ్లో ఎక్కువగా యూజ్ చేయం. ఎందుకంటే దీని ద్వారా ట్రెండ్ అనేది మరియు ట్రేడ్ అనేది ఎలా చేయాలో అర్థం కాదు. ట్రేడింగ్కి ఇవంతా బాగోదు. ఇంకొంచెం బెటర్ అనేది అంటే జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ తర్వాత కొంచెం బెటర్ అనేవి హైకెనాషి. ఇందులో డైరెక్ట్ అంటే మార్కెట్ డైరెక్ట్ అప్ సైడ్ వెళ్తుందా లేకపోతే డౌన్ సైడ్ వెళ్తుందా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అయితే అప్ సైడ్ అనేది మూమెంట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. తర్వాత ఇక్కడ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ వరకు డౌన్ ఫాల్ ఉంటుందో హైకెనాషి అనేది ప్రాపర్గా చూపెడుతుంది. బట్ ప్రాపర్గా చూపెడుతుంది కానీ దానిలో ఇంకా డైరెక్షన్స్ చూసుకోవాలంటే మాత్రం జాపనీస్ క్యాండిల్ స్టిక్సే బెటర్. ఇంకా కొంచెం ముందుకు చూస్తే చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఇక్కడ మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది క్రాష్ అయింది. అలా ఇక్కడ వరకు క్రాష్ అవుతూ మళ్ళీ ఇక్కడ బయర్స్ అనేది స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడి వరకు బై చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి డౌన్ఫాల్. ఇవి హైకెనాషి అండి. వీటిని కూడా ట్రేడింగ్కి యూజ్ చేయొచ్చు. కాకపోతే మన యొక్క ట్రేడింగ్కి అంత బెటర్గా ఉండవని. అండ్ వన్ అండ్ ఓన్లీ అండ్ మరియు బెస్ట్ అనేది జాపనీస్ క్యాండిల్ స్టిక్స్. ఇందులో మాత్రమే ఇంకా ఆ యొక్క క్యాండిల్ స్టిక్స్తో కూడా మనం మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అనేది కూడా ఈ యొక్క క్యాండిల్ స్టిక్ ద్వారా మనం డిఫైన్ చేయవచ్చు. అది ఎలా అనేది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు కేవలం ఈ క్యాండిల్స్ అంటే ఏంది, బార్స్ అంటే ఏంది, క్యాండిల్ స్టిక్ని ఒక్కొక్కటి ఎంతసేపులో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ అనేది 15 మినిట్స్గా సెట్ చేసుకున్నాం. అలాగే వన్ డే సెట్ చేసుకుంటే ఒక క్యాండిల్ స్టిక్ 1 డే మొత్తం ఒకటే క్యాండిల్ స్టిక్ ఎటు పర్ఫామ్ చేస్తుందో దాన్ని మాత్రమే చూడగలం. 1 డే, ఆ తర్వాత 7 డేస్ చేసుకున్నప్పుడు ఒక క్యాండిల్ స్టిక్ అనేది ఇప్పుడు ఇక్కడ నుండి ఒక క్యాండిల్ అనేది 7 డేస్ పర్ఫార్మెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ పైకి ఎలా వెళ్ళిందో ఆ 7 డేస్ పర్ఫార్మెన్స్ అనేది ఒకటే క్యాండిల్లో చూడగలం. అలా కాకుండా మనకు తక్కువ టైంలో కావాలంటే తక్కువ 1 మినిట్ అని, 5 మినిట్స్ అని అలా మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు.